Hello everyone, welcome to our channel Dr. Bhavika's Little World. This is Dr. Harika, Registrar Critical Care Medicine. So today I am in front of you to enlighten you and to talk what is ICU. Simply to talk ICU. ఎందుకు నాకు ఈ వీడియో చేయాలనిపించిందంటే ఎవ్రీ డే వైల్ వి సీ అటెండర్స్ పేషెంట్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళని చూసి వాళ్ళతో మాట్లాడినప్పుడు they feel so confused. They don't understand what to talk, what to ask. They feel so scared. ICU ammo అయిపోయింది ఇంకా పేషెంట్ ఇంకా అంతే అట్లా ఫీల్ అవుతారు. చాలా అన్సర్టైన్ ఉంటారు అనమాట. సో ఐ వాంటెడ్ యూ టు ఎన్లైట్ ఫస్ట్ థింగ్ వాట్ ఈజ్ ఐసీయూ, ఇన్ విచ్ కండిషన్, ఏ కండిషన్లో మీ పేషెంట్ని ఐసీయూలో పెడతారు, ఐసీయూలో పెట్టాక ఏమవుతుంది, పేషెంట్ యొక్క అవుట్కమ్, ఏ పేషెంట్కి ఎట్లుండాలని మీకు మినిమం తెలిసి ఉండాలి. మీకు ఏ మినిమం నాలెడ్జ్ అయితే కావాలో టు టాక్ విత్ ద డాక్టర్ టు కమ్ టు అ డెసిషన్ లైక్ మీ పేషెంట్ ఏ కండిషన్లో ఉన్నారని. ఎక్కువ భయపడకుండా ఏంటి ఎలా అనేది తెలుసుకోవడానికి మీకు అర్థం అవ్వాలని యూ షుడ్ నో మినిమం బేసిక్స్ ఆఫ్ అన్ ఐసీయూ టు ట్యాకిల్ దట్ సిచ్యువేషన్ ఇన్ దట్ కండిషన్. ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. ఫస్ట్, వాట్ ఈజ్ ఐసీయూ? ఐసీయూ అంటే ఇంటెన్సివ్ క్రిటికల్ కేర్ యూనిట్. ఐసీయూలో ఏమవుతుందంటే మనకి 24/7 మానిటరింగ్ ఉంటాయి. యూ హ్యావ్ మానిటర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్ కనెక్టెడ్ వేర్ యూ గెట్ ఆల్ యువర్ వైటల్స్, సాచురేషన్ అండ్ బీపీ అండ్ ఇంకా 2-3 సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే అవి కూడా వస్తాయి అన్నమాట. వెన్ అ పేషెంట్ ఈజ్ షిఫ్టెడ్ టు ఐసీయూ, మినిమల్ థింగ్స్ చెప్తా. ఫస్ట్, ఒకవేళ బీపీ లోగా ఉన్నా లేకపోతే బీపీ హైగా ఉన్నా, ఫస్ట్ థింగ్ హార్ట్ రేట్ తక్కువగా ఉన్నా, హార్ట్ రేట్ ఎక్కువగా ఉన్నా, ఏమైనా కార్డియాక్ ఇష్యూస్, మన ఈసీజీ వేవ్ ఫామ్ వస్తుంది కదా, ఆ కార్డియాక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, బికాస్ ఈజ్ ఆల్ నీడ్స్ మానిటరింగ్, రైట్? ఓకే. అండ్ ఎప్పుడైనా ట్రామా కేసెస్, ఇప్పుడు ఒక ఆర్టీఏ అయింది, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, ట్రామా, పాలిట్రామా అంటే ఎక్కువ దెబ్బలు అయ్యింది, బ్రెయిన్కి దెబ్బలు తగిలింది, ఈ పేషెంట్ మానిటరింగ్ అవసరమన్నా ఉన్న వాళ్ళకన్నా, ఏమైనా మెడికల్ కండిషన్స్, కొన్ని మెడికల్ కండిషన్స్కి సివియర్ మానిటరింగ్ కావాల్సి వస్తుంది అనమాట. ఓకేనా? ఏమైనా అబ్డామినల్ బ్లీడింగ్ అవుతుంది, నీకు హెమటమిసిస్ అంటే బ్లడ్ వామిటింగ్స్ అయినప్పుడు, దగ్గుతున్నప్పుడు, తెమడలో బ్లడ్ ఉన్నప్పుడు, దే ఇస్ సంథింగ్ గోయింగ్ బ్యాక్. సో అలాంటి కండిషన్స్లో అయినా కొంచెం మంది రావటమే ఆయాసంతో వస్తారు. మోస్ట్లీ మనకి ఈ సీజన్స్లో అవుతాయి అనమాట. వీ సీ లాట్స్ ఆఫ్ కేసెస్ ఇన్ దిస్ సీజన్, నిమోనియా కేసులు అనమాట. ఆయాసంతో వస్తారు, వాళ్ళకి ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. ఏమైనా మేజర్ సర్జరీస్ అయినా, లేకపోతే ఒకవేళ పేషెంట్కి డయాలసిస్ అవసరం అవుతుంది, ఓకే, దెన్ యూ విల్ పుట్ ఇన్ ఐసీయూ. బికాస్ డయాలసిస్ అవుతున్నప్పుడు పేషెంట్కి కంపల్సరీ మానిటరింగ్ ఉండాలి కాబట్టి దే విల్ పుట్ ఇన్ ఐసీయూ అండ్ దే విల్ స్టార్ట్ డూయింగ్ డయాలసిస్. ఇంకేమైనా సర్జరీస్ యాక్సిడెంట్ అయిందా చెప్పినట్టు ఏమైనా సర్జరీస్ అవుతున్నా, వెంటిలేటర్ పెట్టి పేషెంట్కి ఆయాసం వచ్చింది, ఈఆర్లో వెంటిలేటర్ పెట్టారు, సో వెంటిలేటర్కి అంత రూమ్ సైడ్ మనం చేయలేము కాబట్టి దానికోసమైనా ఐసీయూలో. వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ ఇన్ ఐసీయూ? నెక్స్ట్ ఇది, వాట్ విల్ యాక్చువల్లీ హ్యాపెన్ ఇన్ ఐసీయూ? క్లోజ్ డోర్స్. యూ పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్. ఫస్ట్ థింగ్, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, ఇంటెన్స్ మానిటరింగ్, 24/7 మానిటరింగ్ ఉంటుంది. దాంతోపాటు ఎవ్రీ హవర్ యూరిన్ అవుట్పుట్ క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ దిస్ థింగ్, యూ డోంట్ నో హౌ అ యూరిన్ అవుట్పుట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అ పేషెంట్ హూ ఈజ్ ఇన్ ఐసీయూ. ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ అ యూరిన్ అవుట్పుట్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ విచ్ నీడ్ టు బి మానిటర్డ్ అండ్ దట్ విల్ బి మానిటర్డ్ ఇన్ ఐసీయూ ఎవ్రీ అవర్లీ. మన బాడీలో యాసిడ్ బేస్, మన బాడీలో యాసిడ్ అనేవి ఉంటాయి. అది ఎవ్రీడే ఒక సిక్ పేషెంట్స్కి మారుతూ ఉంటాయి. కొంతమందిలో యాసిడ్ ఎక్కువైపోతూ ఉంటుంది, కొంతమందిలో యాసిడ్ తక్కువైపోతూ ఉంటుంది, ఏదైనా బ్యాడ్ కండిషన్. సో దాని యాసిడ్ బేస్, మన బ్లడ్లో యాసిడ్ బేస్ యొక్క కౌంట్ ఎంత ఉంది అనేది కూడా మనకి ఐసీయూలో అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకే. తర్వాత ఇంకేంటి, ఆల్ ద బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ విచ్ నీడ్ టు బి సెండ్, అంటే ఐసీయూకి షిఫ్ట్ చేసిన పేషెంట్ని ఆల్ ద బ్లడ్ లైక్ కల్చర్స్ అంటాం అనమాట. అంటే ఏం ఇన్ఫెక్షన్ ఉంది బ్లడ్లో, లేకపోతే లంగ్స్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల ఆయాసం, నిమోనియా వచ్చిందా, ఏంటి ఆ ఇన్వెస్టిగేషన్ యొక్క టెస్ట్లు తీసేది కూడా మనం ఐసీయూలో తీసి పంపిస్తాం అనమాట. పేషెంట్ యొక్క కాన్షియస్నెస్, ఫస్ట్ ఎలాగైనా మనం పేషెంట్ని చూస్తాం, పేషెంట్ ఎలా ఉన్నారు అంటే ఆయన యాక్టివ్గా ఐ ఓపెనింగ్ యాక్టివ్గా ఉందా,
మాట్లాడే స్పష్టత ఎట్లుంది, బాడీ యొక్క మూమెంట్స్ ఎట్లుంది, దానికి ఒక స్కోర్ ఉంటుంది. ఇవి చూస్తాం పేషెంట్ని. దీని యొక్క మానిటరింగ్ కూడా మనకి అక్కడ అవుతుంది. కొంచెంమంది పేషెంట్స్ ఆయాసంతో వస్తారు, వాళ్ళకి ముందంతా వెంటిలేటర్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఐసీయూకి వెళ్ళి మానిటరింగ్ చేయమంటారు. ఎందుకు? ఆయనకి ఏ టైంలో అయినా వెంటిలేటర్ పెట్టాల్సిన ఛాన్సెస్ వస్తాయి, అర్థమైందా, ఆక్సిజన్ తగ్గిపోయి. సో ఈ మానిటర్ అంతా మనకి ఐసీయూలో జరుగుతుంది. వాట్ డూ యూ సీ ఇన్ ఐసీయూ? ఓకే, అంటే ఏమేమి మనం ఐసీయూలో చూడగలుగుతాం. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ యూ విల్ హ్యావ్ 24/7 మానిటరింగ్. సో యూ విల్ హ్యావ్ అ మానిటర్. ఒక బెడ్కి వెనకాల మానిటర్ అనేది ఉంటుంది, అటాచ్ అయ్యి ఉంటుంది, వేర్ యూ గెట్ ఆల్ యువర్ వైటల్స్ అండ్ రిమైనింగ్ స్టఫ్ ఇన్ దట్. సెకండ్ థింగ్, వెంటిలేటర్స్ ఉంటాయి. యాజ్ ఐ ఆల్రెడీ సెట్, అసలు వెంటిలేటర్ అంటే ఏంటని నేను దావా చెప్తాను మీకు. వెంటిలేటర్ మెషిన్స్ ఉంటాయి. డయాలసిస్ అవ్వాల్సిన వాళ్ళకి డయాలసిస్ మెషిన్స్ ఉంటాయి. ఓకే, తర్వాత ఈ ఇంజెక్షన్స్ అనేవి ఒక అమౌంట్లోనే వెళ్ళాలి. అంటే ఒక 8 ml/h 10 ml/h అనేది ఒక కౌంట్లో వెళ్ళాలన్నమాట. సో వాటికి సిరంజ్ పంప్స్ అంటాం అనమాట. అంటే సిరంజ్ దానికి పెట్టేస్తే మనం దాన్ని చెప్తాం 8 ml/h వెళ్ళాలి అని. అది ఇంకా ఆ క్యాలిక్యులేషన్స్తో 8 ml/h వెళ్తుంది. సో వాటిని సిరంజ్ పంప్స్ అంటారు. ఆ సిరంజ్ పంప్స్ మనకు బెడ్ మీద పక్కన ఉంటాయి. సిరంజ్ పంప్స్ ఉంటాయి. మనకి వార్డులో అట్లా ఉండదు. స్టాండ్కి మనము NS బాటిల్స్ కనెక్ట్ చేసేస్తారు, ఆన్ చేసేస్తారు, అట్లా కాదు. ఐసీయూలో ఎవ్రీథింగ్ నీడ్ టు బి క్యాలిక్యులేటెడ్ డ్రగ్స్ అని. బికాస్ మనం వీ గివ్ హై యాంటీబయాటిక్స్, హై డోసెస్ ఆఫ్ డ్రగ్స్, కాబట్టి ఎవ్రీథింగ్ నీడ్ టు బి క్యాలిక్యులేటెడ్. అవి సిరంజ్ పంప్స్ అంటాం, దాని ద్వారా వెళ్తాయి అన్నమాట. ఐ ఆల్రెడీ సెట్ డయాలసిస్ మెషిన్స్. ఇన్ఫ్యూజన్ పంప్స్ ఏంటంటే ఇంత హవర్లో ఇది కంటిన్యూస్గా డ్రగ్ బాడీలోకి వెళ్తానే ఉండాలి. 24 hours ఇంత ml/h కంటిన్యూస్గా వెళ్తానే ఉండాలి. కంటిన్యూస్ దాన్ని ఇన్ఫ్యూజన్ అంటారనమాట. సో ఆ ఇన్ఫ్యూజన్కి వెళ్ళే పంప్ మీటర్స్ కూడా ఉంటాయన్నమాట. ఒక ఐసీయూకి వెళ్ళారు మీరు పేషెంట్ని విజిట్ చేయడానికి. పేషెంట్ని చూడగానే చాలా భయపడిపోతారు. అమ్మో పేషెంట్కి ఏవో చేసేస్తున్నారు, ఆ పైపులు పెట్టేస్తారు, ఈ పైపులు పెట్టేస్తారు, ఆ కొట్టాలి. ఫస్ట్ నెవర్ panic by seeing a patient in ICU with lots of tubes and drains. Okay, that is nothing much to panic, but you need to feel happy that ఇవన్నీ ఉండడం వల్ల మీ పేషెంట్ బయటకు వచ్చే ఛాన్సెస్, అంటే బయటికి వచ్చేటట్టు చేసే ట్రాన్సిట్ అనమాట, అంటే మధ్యదారి అన్నట్టు. ఓకేనా, ఇవన్నీ పెట్టున్నారు కాబట్టి there is something happening intensively to your patient. ఓకే, అమ్మాయి ఏమి ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వెంటిలేటర్ అంటే ఏంటి అంటే మనకి మన లంగ్స్కి కావాల్సిన అట్మాస్ఫియర్ ఆక్సిజన్ మనకి లంగ్స్కి సరిపోవట్లేదు, మన ఆక్సిజన్ సాచురేషన్ మీట్ అవ్వట్లేదు అన్నప్పుడు ఫస్ట్ ఫేస్ మాస్క్ పెడతారు. ఫేస్ మాస్క్తో కొంచెం ఆక్సిజన్ పెడతారు. దాంతో కూడా అవ్వట్లేదు, ఆయాసం ఎక్కువైపోతుంది, అంటే రెస్పిరేటరీ రేట్ మన నిమిషానికి ఎంతసేపు బ్రీత్ చేస్తామో అది ఎక్కువైపోతుంది, ఆయాసం ఎక్కువైపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? వెంటిలేటర్ పెడతారు. అంటే పక్కన ఒక మిషన్ ఉంటుంది అనమాట, అది చూసుకుంటుంది. ఇంకా నీ లంగ్స్ అదంతా కాదు, ఆ మిషన్ ఎంత ప్రెషర్ ఇస్తుంది గాలి, నీ లంగ్స్కి సరిపడా, నీ లంగ్కి ఉన్న కండిషన్కి సరిపడా సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్తో నీకు లోపలికి ఆక్సిజన్ ఇస్తుంది. అది ఏం చేస్తారంటే మనం ఎట్లా అంటే మన విండ్ పైప్ ఉంటుంది, మనకి 2 పైప్. పేషెంట్స్ ఆర్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్ ఇన్ దిస్. విండ్ పైప్ ఒకటి, ఫుడ్ పైప్ ఒకటి ఉంటుంది. విండ్ పైప్ అంటే ఏంటి? మన గాలి వెళ్ళేది. ఫుడ్ పైప్ అంటే మన ఫుడ్ వెళ్ళేది అనమాట. సో విండ్ పైప్లో పెట్టేది వెంటిలేటర్ యొక్క ట్యూబ్. అది విండ్ పైప్లో పెట్టేస్తాం ఆ ట్యూబ్, దాన్ని మొత్తం టై చేసేస్తాం ఇక్కడ, సో దట్ ఇట్ విల్ నాట్ కమ్ అవుట్, అండ్ దట్ వెంటిలేటర్ అనేది ఆన్ చేస్తాం. సో ఫస్ట్ పైప్ ఈజ్ వెంటిలేటర్ పైప్. దాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. సెకండ్ థింగ్, ఈ వెంటిలేటర్ పైప్ పెట్టున్నాం, పేషెంట్ కొంచెంమంది కాన్షియస్ ఉంటారు, కాన్షియస్ ఉండకపోతారు. సో ఫస్ట్ థింగ్ మేము ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం తిన్నప్పుడు పొలమారుతాం. ఐ థింక్ యూ పీపుల్ మైట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ డే టు డే అవుట్. పొలమారుతాం, వెంటనే ఏమవుతుంది, మనకి ఆ కాఫ్ అనేది వస్తుంది, చిన్న కాఫ్ లోపలికి ఏదైతే గాల్లో మన విండ్ పైప్లోకి వెళ్తే వెంటనే బయటకు వచ్చేస్తుంది. సో వీ హ్యావ్ దట్ పవర్. కానీ సిక్ ఉన్న పేషెంట్స్కి ఆ పవర్ ఉండదు, ఆ మజిల్ పవర్ ఉండదు. సో వాళ్ళకి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి. అది వెళ్ళిందంటే ఇన్ఫెక్షన్ కాజ్ అవుతుంది, చాలా స్టఫ్ ఉంటుంది. సో అది వెళ్ళకుండా ఉండడానికి మేము ఏం చేస్తామంటే, సో దట్ ఫుడ్ ఓరల్గా ఇవ్వకుండా ముక్కులో నుంచి ఒక ట్యూబ్ వేస్తాం పొట్టలోకి, అర్థమైందా? సో ఆ ఫీడ్స్ అనేవి, అంటే మన కిచెన్ ఫీడ్స్ ఉండవు, దాని సపరేట్ పౌడర్స్ ఉంటాయి. అంటే రోజుకి ఇంత క్యాలరీస్ ఉండాలి అన్న పౌడర్స్ ఉంటాయి, విచ్ మీట్స్ దేర్ క్యాలరీస్. ఆ పౌడర్ మిక్స్ చేసి మిల్క్ లాగా ఉంటుంది, ఆ పౌడర్ మిక్స్ చేసి ఆ ట్యూబ్లో వేస్తాం. అదొక 80 ml/h అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఆ ఫీడింగ్ ట్యూబ్ అనేది ముక్కులో నుంచి మన ఫుడ్ పైప్లోకి వెళ్తుంది.
లోపల స్టమక్లో ఓపెన్ అవుతుంది. ఓకే, దాంట్లోంచి మనం ఫుడ్ పెడతాం. సో దట్ ఈస్ ద సెకండ్ పైప్ విచ్ యూ నో నీడ్ టు ఫీల్ స్కేరీ అబౌట్. దట్ ఈస్ జస్ట్ టు ఫీడ్ యువర్ పేషెంట్. రిమైనింగ్ థింగ్స్ చెప్తా. మనకి ఐసీయూకి వెళ్ళాము అంటే వీల్ హ్యావ్ హై అండ్ యాంటీబయాటిక్స్, హై అండ్ అదర్ డ్రగ్స్, హెవీ ఇంజెక్షన్స్. ఓకే, మనకి పెరిఫరల్ క్యాన్లు అంటాం, అంటే ఇక్కడ పెడతారు ఇంజెక్షన్స్. అది సెట్ అవ్వదు ఆ ఇంజెక్షన్. ఎందుకంటే ఇది నీకు మా అయితే 1 రోజులో 2 రోజుల్లో బ్లాక్ అయిపోతాయి. పెద్ద పెద్ద ఇంజెక్షన్స్ హెవీ డోసెస్ ఇందులో నుంచి ఇవ్వడానికి అవ్వదు. సో ఏం చేస్తారంటే సెంట్రల్ లైన్, అంటే ఇక్కడ పెట్టేదంటది ఇంత పైప్ ఉంటుంది, ఇంత ట్యూబ్ ఉంటుంది సన్నంగా, అది ఇక్కడ పెడతారంటే మన మెయిన్ వెజల్ ఉంటుంది, ఇక్కడ పెడితే హార్ట్ దగ్గరికి వెళ్తుంది అనమాట బ్లడ్లో. సో అందుకే ఇక్కడ పెడతారు అది. సో దీన్ని చూసి మీరు ఏం భయపడక్కర్లేదు. దిస్ ఈజ్ కాల్డ్ సెంట్రల్ లైన్. ఇక్కడ నుంచి 3 ways ఉంటాయి అన్నమాట, 3 దారులు ఉంటాయి. ఆ 3 దారులు ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటారు. ఇదేం బ్లాక్ లీక్ ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంటే దానికి వాళ్ళు దే టేక్ కేర్ అండ్ దే చేంజ్ ఆఫెన్ మతలబ్ మోర్ దెన్ 10 days ఒకవేళ ఇన్ఫెక్షన్ సైన్స్ ఏమైనా ఉంటే, లేకపోతే మార్చరు. అండ్ దిస్ ఈజ్ సేఫ్ ఇనఫ్. ఓకే, దీనికి కూడా మీరు భయపడక్కర్లేదు. తీసేసాక స్టిచ్ చేసేస్తారు, తర్వాత తీసేస్తారు. దట్స్ నో నీడ్ టు వరీ. సో దిస్ ఈజ్ కాల్డ్ సెంట్రల్ లైన్. థర్డ్ వన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. కొంచెంమంది పేషెంట్స్ లో బీపీతో వస్తారు, కొంచెంమంది పేషెంట్స్ వెరీ హై బీపీతో వస్తారు విచ్ ఆర్ ఆన్ మెడికేషన్. కొంచెంమంది పేషెంట్స్కి ఆర్టీఏ బ్రెయిన్ యాక్సిడెంట్స్ అయి ఉంటాయి. వాళ్ళు దేర్ ఆర్ ఫ్యూ పేషెంట్స్ వేర్ దేర్ బీపీ మానిటరింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కొంచెంమంది పేషెంట్స్కి బీపీ పడిపోతూ ఉంటుంది, వాళ్ళకి హై డ్రగ్స్ ఇస్తారు టు మెయింటైన్ బీపీ. సో మనం ఇక్కడ కఫ్తో కట్టిన బీపీ నాట్ ఆల్ ద టైమ్ విల్ బీ అక్యురేట్ ఫర్ సచ్ కైండ్ ఆఫ్ పేషెంట్స్. సో ఇఫ్ యూ వాంట్ సమ్ అక్యురేట్ బీపీ కావాలి అనుకుంటే ఏం చేస్తారు అంటే, చిన్న క్యాన్యులా పెడతాం కదా ఇక్కడ సెలైన్ ఎక్కించడానికి ఇన్ యువర్ లాంగ్వేజ్. ఆ క్యాన్యులా అనేది డైరెక్ట్గా మన నాడిలోకి పెడతారనమాట. సో బీపీ మతలబ్ క్యాల్కులేటింగ్ ద ప్రెషర్ ఇన్ ద ఆర్టరీ అంటే నాడి కదా. సో ఆ మెజరింగ్ మీటర్ అనేది అందులో పెడతారు. ఇక్కడ ఉంటుంది మన నాడి, ఏదర్ ఇక్కడ కానీ లెగ్ దగ్గర కానీ మెయిన్ ఆర్టరీలో, ఆర్టరీ మతలబ్ నాడి పెడతారు. ఓకేనా, అందులో పెట్టి వీ హ్యావ్ అవర్ ఫ్యూ ప్రొసీజర్స్ టు డూ దట్. అది పెట్టేసి దాన్ని స్టిచ్ చేసేసి దాన్ని కనెక్ట్ చేస్తామన్నమాట మానిటర్కి. అందులో మన బీపీ వస్తుంది. దట్ ఈస్ అన్ యాక్యురేట్ బీపీ. సో అనదర్ వన్, దాన్ని కూడా చూసి మీరేం భయపడక్కర్లేదు. తర్వాత 4 is యూరిన్ పైప్స్. ఐ థింక్ యూ నో దట్. ఓకే, అదర్ దాన్ దట్ ఆర్టీఓ పేషెంట్స్కి బ్రెయిన్ సర్జరీస్ అయిన పేషెంట్స్లో డ్రైన్స్ చూస్తాం. డ్రైన్స్ అది కూడా మీరు పెద్ద చూసి భయపడాల్సిన అవసరమేం లేదు. మనం బ్రెయిన్లో కలెక్ట్ అయిన ఫ్లూయిడ్ కానీ బ్లడ్ కానీ అందులో కలెక్ట్ అవుతుంది. ఏమైనా సర్జరీస్ అయినా అసలు ఇప్పుడు నాకు ఇప్పుడు నా పేషెంట్కి నెక్ సర్జరీ అయింది అనుకోండి, నెక్ దగ్గర డ్రైన్ ఉంటుంది. అంటే ఆ సర్జరీ అయ్యాక అక్కడ ఏమైనా సరౌండింగ్ ఏమైనా బ్లీడ్ అయితే ఆ డ్రైన్లో కలెక్ట్ అయిపోద్ది అన్న తప్ప దాని దట్ నథింగ్ మచ్ టు ఫీల్ స్కేరీ అబౌట్ బై సీయింగ్ దట్. ఓకేనా, ఇంకేముంటాయి, డయాలసిస్ ఇక్కడ పెడతానని చెప్పా కదా ఇంజెక్షన్స్ కోసం. అలాంటిది డయాలసిస్కి కొంచెం పెద్దది ఉంటుంది, డయాలసిస్ క్యాథెటర్. ఓకే, అదే ఇంతకన్నా ఏం అంత స్కేరీగా ఉండొచ్చు. చూడగానే ఇన్ని కనిపిస్తాయి, బట్ తెలియని వాళ్ళకి భయపడిపోతారు, అమ్మో ఏమేమో అవుతుంది. నో, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, కొన్ని థింగ్స్ ఉంటాయి, మెయిన్ థింగ్స్, అవి మీరు తెలుసుకోవాలి మీ డాక్టర్ని అడిగి. ఏంటి అని అవి నేను మీకు చెప్తాను ఇప్పుడు లిస్ట్. ఫస్ట్ థింగ్, వాట్ ఈజ్ యువర్ పేషెంట్స్ కరెంట్ స్టేటస్. ఐసీయూలో ఉన్న పేషెంట్స్కి ఎప్పుడు స్టేటస్ మారిపోతూ ఉంటుంది. ఈవేళ చెప్పింది రేపు ఉండదు, రేపు చెప్పింది ఎల్లుండి ఉండదు, ఈవేళ చెప్పింది మరుసటి రోజు ఉండదు, మరుసటి నిమిషం కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో వెన్ ద డాక్టర్ సాట్ టు టాక్ విత్ యూ ఇన్ ద కౌన్సిలింగ్, మీరు ఫస్ట్ అడగాల్సింది ఏంటంటే టుడేస్ స్టేటస్, కరెంట్ స్టేటస్ ఆఫ్ మై పేషెంట్ ఏంటి. ఓకే, సెకండ్ థింగ్, వాట్ ఈజ్ టుడేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఒక్కొక్కరు ఈవేళ ఒక ప్లాన్, ఈవేళ మా ఐసీయూ పేషెంట్ కండిషన్ బట్టి ప్లాన్ ఆఫ్ యాక్షన్ మారిపోతుంది. సో వాట్ ఈస్ నౌ ప్లాన్ ఆఫ్ యాక్షన్, టుడేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. వాట్ ఈస్ టుడేస్ ట్రీట్మెంట్ యూ స్టార్టెడ్. ఇఫ్ యూ హ్యావ్ అ ఇన్ఫెక్షన్ వచ్చింది, డిడ్ యూ స్టార్ట్ యాంటీబయాటిక్, ఇంకేం ట్రీట్మెంట్ అయినా మార్చాలి, బీపీ హై ఉంది వాటికి ట్రీట్మెంట్ వెళ్తుంది. సో వాట్ ఈస్ టుడేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ విత్ టుడేస్ ట్రీట్మెంట్ చేంజ్. ఓకే, సో హౌ వాజ్ మై పేషెంట్ కంపేర్ టు ఎస్టర్డే టు టుడే. దే వోంట్ బి మచ్ చేంజ్, బట్ యూ షుడ్ ఆస్క్ దట్. ఓకే, రేపు ఏంటి, నిన్నది అడిగారు, నాకు ఈవేళకి ఎలా ఉంది, ఈవేళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి. ఒకవేళ ఈవేళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సక్సెస్ అయితే రేపు ఏంటి, సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ యూ షుడ్ ఆస్క్. అండ్ నెవర్ ఎక్స్పెక్ట్ డాక్టర్ విల్ టేక్. చాలా మంది కౌన్సిలింగ్ కూర్చుంటారు అటెండర్స్,
ఎంత పర్సెంట్ బాగుందండి, 10% బాగుందా, 20% బాగుందా. ఐసీయూ పేషెంట్కి ఎప్పుడు మనం ఎంత పర్సెంట్ బాగుందని ఎవరు ఏ డాక్టర్ చెప్పలేరు కూడా. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అది అడగొద్దు. I know from your side you will be curious enough to know what is your patient, but that is baseless question అనమాట ఐసీయూలో. ఎందుకంటే ఇప్పుడు నేను నీతో ఎటెండర్తో మాట్లాడినా, బాగానే ఉంది పేషెంట్, మంచిగా ఉందండి, కానీ నేను లోపలికి వెళ్ళేలో పేషెంట్ మారిపోద్ది. ఎందుకంటే ఐసీయూలో పేషెంట్స్కి అలాంటి కండిషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఉన్న కండిషన్ నెక్స్ట్ ఉండదు. ఇప్పుడు బాగుండొచ్చు, నెక్స్ట్ బాగోకపోవచ్చు, ఇప్పుడు బాగోకపోవచ్చు, నెక్స్ట్ బాగుండొచ్చు. సో నో పర్సంటేజ్ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్. అర్థమవుతుందా? సో పర్సంటేజ్ మనం చెప్పలేము. సో దట్ యూ షుడ్ నెవర్ ఆస్క్. అదర్ దాన్ దట్ యూ క్యాన్ ఆస్క్ హౌ ఈజ్ ఈ డూయింగ్ కంపేర్డ్ టు ఎస్టర్డే, హౌ ఈజ్ ఈ టుడే. ఓకే, ఇఫ్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ టుడే సక్సెస్ఫుల్, రేపేంటి, సక్సెస్ కాకపోతే రేపేంటి. దీస్ ఆర్ ద మెయిన్ థింగ్స్ అనమాట. ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి. ఓకే, నెక్స్ట్ కొన్ని మిత్స్ చెప్తా. ఫస్ట్ మిత్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ద 100% మిత్ ఏం చెప్తాను తెలుసా? ఐసీయూకి వెళ్ళాడా పేషెంట్, ఓకే చచ్చిపోయాడు, ఇంకా అయిపోయింది, ఫిక్స్ చచ్చిపోతాడు ఫ్యూచర్లో. నో, నాట్ ఎట్ ఆల్. ఇట్స్ అ బిగ్ నో ఫర్ దాట్. ఐసీయూకి వెళ్ళారంటే చచ్చిపోవడం నో. ఐసీయూ ఈజ్ నీ పేషెంట్కి ఇంటెన్సివ్గా కేర్ ఇస్తుంది, ఇంటెన్స్ మానిటరింగ్ కింద ఉన్నాడు అని అర్థం. అంతేగాని రేపో మాపో చచ్చిపోతాడని కాదు. వెంటిలేటర్ పెట్టారా, ఇంకా అంతే, వెంటిలేటర్ నుంచి బయటికి రాడు, అయిపోయింది, ఇంకా క్లోజ్. నో, వెంటిలేటర్ పెట్టాడా, సంథింగ్ గుడ్ హీస్ హ్యాపెనింగ్ టు యువర్ పేషెంట్ అని అక్కడితో వదిలేదు. ఆక్సిజన్ రాదా, ఆయాసం వచ్చిందా, మెల్లగా ఆయాసపడి హార్ట్ రేట్ తగ్గిపోయి చచ్చిపోయాడు, అట్లా వదిలేదు నీ పేషెంట్ని. ఆయాసం వస్తుందా, వెంటనే ట్యూబ్ చేశాడు. ఎందుకు? లంగ్స్ది ప్రొటెక్ట్ చేయడానికి. సో సంథింగ్ గుడ్ ఈజ్ హ్యాపెనింగ్ టు యువర్ పేషెంట్. సో అది ఒకటి. ఇవాళ మీ పేషెంట్ చూసారా, బాగున్నాడు, బ్రైట్గా ఉన్నాడా, ఓకే రేపు డిశ్చార్జ్ అయిపోతాడు. నో, ద నెక్స్ట్ మూమెంట్ ఎనీథింగ్ మైట్ హ్యావ్ హ్యాపెన్, ఏదన్నా అవ్వచ్చు. ఐసీయూ అంటేనే స్టెప్ బై స్టెప్. ఇప్పుడు నువ్వు ఫస్ట్ డే ఐసీయూ అడ్మిట్ అయ్యావు, ఏ డాక్టర్ కూడా నీకు రేపు డిశ్చార్జ్ చేస్తానని చెప్పడు, రేపు ఇవాళ బాగానే ఉండడని చెప్పడు. ఐసీయూకి అడ్మిట్ అయ్యాక 48 hours యూ నీడ్ ఫర్ అబ్జర్వేషన్. ఓకే, మానిటరింగ్. నీకున్న కండిషన్ నెక్స్ట్ మూమెంట్ ఏదైనా అవ్వచ్చు. సో 48 hours మానిటరింగే, ఏముంటుంది అక్కడ. మానిటరింగ్, ఏ కండిషన్ వస్తే ఆ కండిషన్ని ట్రీట్ చేసుకుంటూ, ఈ లోపు బ్లడ్ శాంపిల్స్, మెయిన్ కల్చర్స్కి ఏమేమో పంపించుకుంటూ, సర్జరీ అయినా కావాలి, ఇమేజింగ్ చూసుకుంటూ, ఇవి మెయిన్ ఫస్ట్ సార్ట్ అవుట్. నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్. సో నెవర్ థింక్ లైక్ దట్. So these are the main myths of ICU. So these are the basic things and myths about ICU where you people should know. So let this be a part 1 session laga. I'll come up with a part 2. Mostly part 2 I think I'll come up with a Q&A. I'll collect all your questions and I will answer you. Any questions వస్తాను బట్టి, లేదు తక్కువ క్వశ్చన్స్ వచ్చినాయంటే I'll continue my part 2 session అనమాట. So I hope you like this video and you feel it informative, because you should know what is basic things happening inside an ICU. So this is all about this video. I'll mostly come with a part 2. If you people like this and feel it informative, please like, do, share and subscribe our channel. And you can share this video to the people who can feel it a good educative video regarding the ICU, so that the people who are about to face such situations will not feel panic or tensed or uncertain, rather than they know what is happening and rather than they'll know what to talk to a doctor. I'll surely come up with a second video so that I'll have the next session what to talk about the ICU. And soon we are also planning a session with my husband, Dr. Bhavanarayana, pulmonologist and critical care medicine. That endukante ee season, this is a very typical season for all of us to get pneumonia, lung infections, right? Because it is too cool outside, we roam outside, there are many infective people around us where we go. So chances of we getting infection is very high, lung infections called pneumonia. So I actually asked him to talk about this, the basic things to you, so that you'll know what precautions you should take, ఏం precautions తీసుకోవాలి, ఎట్లా యాక్ట్ అవ్వాలి, ఏ టైంలో మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ టైంలో ఏం చేయాలి అన్నది. I actually asked him, he said he will do a video, so we'll come up with that soon. And also my second phase, second part of this ICU talk. So yeah, that's it. If you really feel informative, please do like, share and subscribe. And thank you. This is Dr. Harika signing off.